నమస్కారం. నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు కార్మికులు అనేక సమస్య మీద అనేక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ అంటే ఆరోగ్య శాఖలో ఇప్పుడు గ్రేడ్ 1 నుండి కొంతమందికి ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్కి గ్రేడ్ 1గా ప్రమోషన్లు ఇచ్చారు. కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు. ఈ వెయిటింగ్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే మ్యాన్ పవర్ తగ్గించినందువల్ల ప్రమోషన్ రాక వీళ్ళకి ఉద్యోగాల్లో సమానమైన జీతాలు సాలక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మెడికల్ అండ్ హెల్త్లో జరుగుతున్న ఈ యొక్క సమస్యని పరిష్కరించాలి. అదే డిపార్ట్మెంట్లో ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారు. అయ్యా, కొన్ని లేబర్ డిపార్ట్మెంట్లు ఏం చెప్తారంటే 180 రోజులు మీరు కానీ పని చేస్తే మీకు రెగ్యులర్ చేస్తామంటారు. మరి మెడికల్ అండ్ హెల్త్లో అంటే ఆరోగ్య శాఖలో కనీసం అటువంటి పరిస్థితి లేకుండా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు చేయించుకుంటూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. వారికి పనికి సమానమైన జీతం రావటం లేదు. ఏమయ్యా అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంది. 180 రోజులు ప్రభుత్వమే ఒక రాజ్యాంగంగా సృష్టించి కార్మికులకి మేలు చేయాలని, కార్మికులకి అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే అయ్యా మీరు 180 రోజులు అంటే దాదాపు 9 నెలలు మీరు పని చేస్తే, లేదా 6 నెలలు పని చేస్తే మేము రెగ్యులర్ చేస్తామని ఒక జీవోని ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలో కాంట్రాక్ట్ బేస్లో చేస్తూ ఎంతమంది కార్మికులను అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు. చూడండి, లేబర్ యాక్ట్ ప్రకారంగా కాంట్రాక్ట్ లేబర్కి 25,000 రూపాయలు ఇవ్వాలి. ఆ 25,000 రూపాయలలో ఇవ్వాల్సి ఉంటే ఈ కాంట్రాక్ట్ వాళ్ళు అతి తక్కువగా టెండర్లు పాడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 25,000 ఇవ్వకుండా ఏదో 15,000, 16,000 లేకపోతే 13,000 లేకపోతే 10,000 ఇచ్చి వాళ్ళ చేత ఎట్టి చాకిరి చేయిస్తున్నారు. ఇది ప్రభుత్వం. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మేము ప్రజలకు కార్మికులకు మేలు చేస్తామన్నారు. మరి ఏంటి ఈ కార్మికులకి ఎక్కడ మేలు చేశారు? కొన్ని ఫ్యాక్టరీల్లో మూసేసి లాకౌట్ చేసేసిన తర్వాత వాళ్ళకి జీతాలు సెటిల్మెంట్ అప్పుడే చేయాలా, అవి కూడా చేయాల. అట్లానే ఇదే ప్రభుత్వ రంగంలో పనిచేసి వాలంటీర్ రిటైర్మెంటో, మెడికల్ బేస్ మీద రిటైర్మెంటో, లేకపోతే అసలు రిటైర్మెంట్ అయినా కూడా ఈరోజు వాళ్ళకి రావాల్సిన కొన్ని రాయితీలు లేకుండా, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని సంవత్సరాల తరబడి ఇబ్బందికి గురి చేస్తున్నారు. పథకాలు మటుకు పెట్టారు. ఏమండి, ఈ పథకాలు ఎవరు పెట్టండి? ఇప్పుడు మీరు ప్రభుత్వానికి రాగానే 2,000, 4,000 చేశారు. ప్రజలకి చెప్పారు మేము 2,000, 4,000 చేసామని. మరి ఈ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఉద్యోగుల యొక్క ప్రభుత్వంలో ఓటర్లు కాదా? ఉద్యోగులు పనిచేసుకునే వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మరి వాళ్ళ మీద మీకు ఎందుకు అంత కక్ష, అంత ద్వేషం? ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ నిజంగా పని చేస్తుందంటే అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం తప్పు జరుగుతుందని ఒక్కసారి ఆలోచించారా? అదేమంటే కూటమి. ఈ కూటమి అయిందే ఆ రోజు ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మీకు ప్రత్యేక హోదా ఇస్తున్నారు. ఆ హోదా పోయింది, ఇది అన్నీ పోయినాయి. కూటమిని ఒకటి పెట్టుకొని ఏదో కేంద్రంలో డబల్ ఇంజన్ ఇదే పరిపాలన అనుకొని మీరు కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో లేబర్ డిపార్ట్మెంట్ అసలు బతికుందా? బతికుంటే ఈ యొక్క కార్మికులకు అన్యాయం ఎందుకు జరుగుతుంది? వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సరైన జీతాలు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఇవ్వాల్సి ఉంటే 20, 25 తారీఖులు ఇస్తున్నారు. వాళ్ళు బతకలేక. ఇదేనా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నారు? ప్రజలకు, కార్మికులు, ఉద్యోగులకు మేలు.
మీరు అసలు పథకాలు ఎవరు పెట్టుకోమన్నారు? మీరు ఓట్ల కోసం పెట్టుకున్నారు. ఆర్టీసీ కార్మికులు కొన్ని సంవత్సరాలుగా అయ్యా మాకు సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించమంటే దానికి లేదు. కానీ ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణ సౌకర్యం అంట. అది పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ వరకు. ఇదేంటండి? కష్టపడి పనిచేసి వాడు తొమట వచ్చి వాళ్ళ నెత్తూరంతా వాళ్ళ సీటుకి అంకితం చేసి దాదాపు 20-30 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులకు మాత్రం సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యం లేదా సగం ఛార్జ్ ఇవ్వాలంట. ఏడగ మటుకు పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ వరకు ఉచిత సౌకర్యం అంట 1వ తారీఖు నుంచి 15వ తారీఖు నుంచి. ఇది ఎంతవరకు ధర్మం? ఇదేనా ప్రభుత్వంలో న్యాయం? మా ప్రభుత్వం వస్తే మీకు అందరికీ చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలోనేమో మేము మా ప్రభుత్వ రంగాన్ని మీకు అందరికీ మేలు చేస్తానంటే, మరి కుమారుడు కోనసీమలో పోయి నాకు ప్రభుత్వ రంగాన్ని మీకు మేలు చేస్తానని ఆయన ఇచ్చాడు. ఇటు రాయలసీమ ఇటు కోనసీమ దానికి దీనికి దాదాపు ఒక 500 కిలోమీటర్లు ఉండి 500 కిలోమీటర్లు ఆయన చెప్పిన మాట పోయింది, ఏం చెప్పిన మాట పోయింది. ఈ విధంగా ఉన్నారు. కొన్ని ఫ్యాక్టరీలు అయితే లేబర్ డిపార్ట్మెంట్స్ పట్టించుకోవటంలో బానిసత బతుకుతున్నారు. శ్రీ సిటీలో ఎంత బానిస బతుకుతున్నారంటే వాళ్ళకి జీతం అసలు 25,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 25,000 ఉండ వాళ్ళకి 15,000 అని చూపించి చివరి వాళ్ళకి చేతికి ఇచ్చేకి 8,000, 9,000, 10,000 కన్నా ఇవ్వటంలా. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళకి టెండర్లు ఇస్తున్నారు. అక్కడ ఉండే వాళ్ళకి పొలాలు తీసుకున్న వాళ్ళకి స్థలాలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళు టెండర్లు ఇచ్చి వాళ్ళ నోరులు ఎత్తకుండా వాళ్ళు కానీ నోరులు ఎత్తితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇటువంటి అరాచకం ఉంటే ఇది ప్రభుత్వమా? ఇంత బానిస బతుకు చేసేది ప్రభుత్వమా? మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఈ విధంగా చేయలేదే? ఫ్యాక్టరీని మూసినప్పుడు అప్పటికప్పుడు సెటిల్ చేశారే. మరి ఈ కూటమి వచ్చి ఎందుకు ఈ కార్మికులను మోసం చేస్తుంది, కార్మికులకు అన్యాయం చేస్తుంది, కార్మికులను బలపరచడం చేస్తుంది? కార్మికులు నిన్నటిదాకా మున్సిపాలిటీ వాళ్ళు పనిచేశారు. వాళ్ళకి ఏదో ఇస్తానంట. ఏందో అది చెప్పాలా? అది ఎందుకు చెప్పలేదు? తొందరలో పరిష్కరిస్తారంట. ఏంటి తొందరగా నువ్వు పరిష్కరించేది? అసలు ఏం చేయగలవు నువ్వు? అసలు మీరు ఏం చేయరు? పథకాలకు డబ్బులు అంటున్నావు, పథకాలకు మాత్రం డబ్బులు ఇస్తావా? మరి వాళ్ళు పథకాలకి ఏం ఉద్యోగం చేస్తారని, ఏం కష్టపడ్డారని, ఏం బానిస బతికారని వాళ్ళకి పథకాలు పెట్టి వాళ్ళకి ఇస్తున్నారు ప్రజలకి. కానీ కార్మికుడికి ఇవ్వండి. కార్మికులు కష్టపడుతున్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో పనిచేసే కార్మికులు చిన్న కేటగిరీ నుంచి 4th క్లాస్ నుంచి 3rd క్లాస్ వరకు చూస్తే వాళ్ళు ఎంత కష్టపడతారు. మరే కరోనా టైంలో వాళ్ళు చేసిన కష్టానికి అసలు ఈ ప్రభుత్వం అసలు వాళ్ళకి ఇచ్చేయాలా? వెంటనే వాళ్ళకి అందరికి ప్రమోషన్లు ఇవ్వాలా? అటువంటివి చేయాల. వాళ్ళకి రెగ్యులర్ చేయాలా? అటువంటి చేయాల. ప్రమోషన్ లేకుండా కొంతమంది పోస్టులు తగ్గిస్తున్నారు. పీసీసీ వాళ్ళలో ఇప్పుడు పల్లెల్లో కొన్ని పోస్టులు తగ్గించేస్తున్నారు. ఇటువంటి అరాచకాలని ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ చూస్తూ ఉండదు. అది కానీ ఒక్కసారి విజృంభించిందంటే మీ యొక్క కార్మిక విద్రోహం చర్యలు చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా తోస్తాయి అని గుర్తుపెట్టుకోవాలని సామాన్యంగా మీకు చెప్తున్నాను. దయచేసి బానిస మీరు ఆదానికి అంబానీకి అమ్ముడుపోయి మీటర్ని పెడుతున్నారు. ఆ మీటర్ల వల్ల 3 యూనిట్లు కన్నా కూడా 350 రూపాయలు అంట. 350 3 యూనిట్లకు 4 యూనిట్లకు వస్తుంటే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలతో నేను నిరూపిస్తా. మీ ప్రభుత్వము ప్రజలకి మాట చెప్తున్నారు కానీ పని చేయటం లేదు. అయ్యా ఇప్పుడు తెలంగాణలో అన్ని మంచి చేస్తున్నా కూడా ఆయన ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఆ తెలంగాణలో ఏది చేసినా చెడు చూపిస్తారు. కానీ మీరు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఎట్టా వచ్చి అడగటంలా ప్రతిపక్షం ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మీకు డబల్ ఇంజన్ కాబట్టి మీకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు రావాల్సిన మీరు ఇవ్వవలసిన మీరు బాకీ పడ్డా మీరు మటుకు ఉద్యోగస్తులు బాకీలు పడి ఇచ్చేసి వాళ్ళ హింస పెట్టి వాళ్ళ పస్తులు పెట్టి పథకాలు ఇస్తున్నారు. అది కాదు ముఖ్యం. ముందు ఏళ్ళ కడుపుని నిండా కూడు పెట్టి అప్పుడు నువ్వు పథకాలు పెట్టుకోవయా. వీళ్ళకి సుఖంగా చూసి నువ్వు పథకాలు పెట్టుకోవయా. కాబట్టి మీరు అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ వారు ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వంతో పోయి పోరాటం చెయ్యనీయకుండా ఉంచాలని నేను సమన్వయంగా కోరుకుంటున్నాను. ప్రభుత్వంతో కార్మికుల పోరాటం వస్తే ప్రభుత్వాలు నిలబడమని మీకు తెలియజేస్తున్నాను. ఎంతమందో కార్మికుల్ని మీరు కార్మిక ప్రతినిధులను
అంటే ట్రేడ్ యూనియన్ లీడర్ని మీరు లోపరుచుకొని మీరు వాళ్ళని మీ దగ్గర పెట్టుకొని మీరు వాళ్ళకి ఏదో రాయితీలు కల్పించి కార్మికులకు అన్యాయం చేస్తే మటుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ వదిలిపెట్టదు అని హెచ్చరిస్తున్నాను, విరమిస్తున్నాను. ఈ వీడియో మేము సబ్స్క్రైబ్ చేయవాకండి, కానీ లైక్ చేయండి, దాన్ని షేర్ చేయండి. షేర్ చేసి 10 మందికి పంపించండి. మేము డబ్బుల కోసం కాదు ఇది పెట్టింది, కార్మికులకు జరుగుతున్న అన్యాయ బానిసత బతుకులకు విముక్తి రావడానికిగా ఈ యొక్క వీడియోని పెడుతున్నాం. ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాం. నమస్తే.